వెల్కమ్ టు శాంతి సారా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏం చూడబోతున్నాము అంటే నేను మా నేటివ్ ప్లేస్ హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళబోతున్నాను. దాని గురించి చూడబోతున్నాము. రండి వీడియోలోకి వెళ్దాం. యాక్చువల్లీ ఇది మేము ఎండ చాలా పడుతుంది అనేసి షాపింగ్ అనేది మేము వచ్చామన్నమాట ఈవినింగ్ టైంలో. ఇది ట్యాంక్ బండ్ నుంచి మేము చార్మినార్కి వెళ్తున్నాం. ఎప్పుడు నేను చార్మినార్లోనే షాపింగ్ చేస్తూ ఉంటాను. సో చార్మినార్లో అయితే నాకు చాలా నచ్చినాయి థింగ్స్ ఉంటాయి. ఎవ్రీ వన్స్ నోస్ దాట్, అంటే మీకు అందరికీ తెలుసు చార్మినార్ ఎంత ఫేమస్ అనేది. సో అక్కడ చాలా తక్కువలో కూడా దొరుకుతుంది, ప్లస్ చాలా బాగుంటుంది. సో షాపింగ్ అయితే చేసేసాము. చేసినాక షాపింగ్ చేసిన థింగ్స్ అన్నీ మేము బ్యాగ్లో ప్యాక్ చేస్తున్నాం అనమాట నెక్స్ట్ డే గురించి అని. సో మా ఆడబిడ్డకైతే నేను సేమ్ డ్రెస్, వాళ్ళ పాపకి మా పాపకి సేమ్ డ్రెస్ తీసుకున్నాము. అక్కడ ఒక ఫంక్షన్ ఉంది దాని గురించి అని. చూసే వరకు వర్షం అనేది నైట్లో ఫుల్ పడ్డదనమాట. అనుకున్నాను నేను నెక్స్ట్ డే నేను వెళ్ళలేను, ఎలా వెళ్తాను అనేసి థాట్లో ఉండే, కానీ వర్షం తగ్గిపోయింది. సో మేమైతే ప్యాక్ చేసుకున్నాక ఇక రెడీ అయితే అయ్యాము స్టార్ట్ కావడానికి. సో వెళ్ళే ముందు అయితే మేము ఫస్ట్ దేవుడిని మొక్కేసే ఇంటి నుంచి బయటికి వెళ్తాము. అక్కడి నుంచి ఇక మళ్ళీ మేము మా పాప అయితే ఫస్టే వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఆమె చాలా ఎక్సైటింగ్ ఉంది. సో ఈవెన్ వాళ్ళ అత్తకు కూడా బాయ్ చెప్పకుండా బయటికి వచ్చేసింది అనమాట. అట్ లాస్ట్ అయితే చెప్పింది ఇక బాయ్ అని. వాళ్ళ అత్త అడిగింది, ఏంటి వెళ్ళిపోతున్నావు చెప్పకుండా అనగానే ఇక తిరిగి నవ్వుకుంటూ బాయ్ అని చెప్పింది. మా చిన్న తమ్ముడే మమ్మల్ని డ్రాప్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మేము కాచిగూడ నుంచి చెన్నై అనేది మేము బయలుదేరుతున్నాం అనమాట. సో మేము ఇప్పుడైతే ప్రజెంట్ కాచిగూడ రైల్వే స్టేషన్కి అనేది వెళ్తున్నాము. ట్రైన్ అనేది నాకు చాలా ఇష్టం అనమాట, ట్రైన్ ట్రావెలింగ్. సో నేనైతే ట్రైన్కి బుక్ చేసుకున్నాను. నేను మా పాప మా తమ్ముడు ముగ్గురం వెళ్తున్నాం అనమాట. సో చూడొచ్చు ఆమె స్మైల్ ఇస్తుంది హాయ్ అని చెప్పమంటే. సో మిస్సింగ్ అనమాట, నేనైతే కొన్ని రోజులకి హైదరాబాద్ అనేది మిస్ చేస్తూ ఉంటాను. ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుంది 9:30కి. సో మేము మార్నింగ్ ఒక 7:30 అలానే వచ్చేసామన్నమాట. ట్రాఫిక్ అనేది ఎక్కువ లేకుండే. అట్ లాస్ట్ మేమైతే కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఎంక్వైరీ గురించి అనేసి మా తమ్ముడు పోయి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళాడు. అయితే అట్ లాస్ట్ 11:30కి వచ్చింది ట్రైన్. మా తమ్ముడు సెండ్ ఆఫ్ చేసింది ఇక బాయ్ అని. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ట్రైన్ ట్రావెలింగ్ బాగుంటుంది, కానీ ఏంటంటే బోర్ కొడుతుందేమో అనుకున్నాం, కానీ మాతోటి పక్కన ప్యాసింజర్స్ కూడా వచ్చారు. సో వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేయించారు. అసలు టైం అనేది తెలియలేకపోయింది. నైట్ మేము 10-11 వరకు ఎంజాయ్ చేసాం. ఈ అమ్మాయి పేరు కీర్తన అనమాట. చాలా క్యూట్ అండ్ చాలా నాటీ, కానీ చాలా ఎంజాయ్ చేశాను నేను మా పాప వాళ్ళతోటి. వాళ్ళు తిరుపతిలో దిగిపోయారు నైట్ ఒక 2 o'clock అలా. సో ఇది మార్నింగ్ వ్యూ అనమాట. ట్రైన్ చాలా లేట్ అనమాట. యాక్చువల్లీ 9:30 అని చెప్పి మాకు 11:30కి వచ్చింది ట్రైన్. విలేజ్ అనే వ్యూ అంటేనే చాలా బాగుంటుంది. మార్నింగ్ ఆ వెదర్ అయినా సరే, ఆ గాలి అయినా సరే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో చూడొచ్చు మీరు కూడా. ఎంతమందికి విలేజ్లో స్పెండ్ చేయాలని ఉంటుందో జస్ట్ కమెంట్ చేయండి. సో కొంచెం సేపు అయితే నేను వీడియో అయితే తీశాను. ఇక మళ్ళీ అట్ లాస్ట్ ఒక 3 o'clock ఉండొచ్చు అరౌండ్. మేమైతే ఇక తిరుచినాపల్లికి రీచ్ అయిపోయాము. సో ఇదే మా నేటివ్ ప్లేస్ అనమాట. సో తిరుచినాపల్లి జంక్షన్ అనేది. ఇక్కడ నుంచి మేము ఇంకా బస్సు ఎక్కి వెళ్ళాలి. 2 buses ఎక్కి దాని తర్వాత ఒక ఆటో పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ట్రావెలింగ్ అనేది కొంచెం బోర్ కొట్టిన పక్కన వాళ్ళైతే మాకు చాలా ఎంజాయ్మెంట్ అనేది అయ్యింది ట్రైన్లో. కానీ బస్ ట్రావెలింగ్లో ఏంటంటే పాటలు వినుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో సాంగ్స్ అనేది పెట్టారు మాకు. ఈ సాంగ్స్ వింటేనే అసలు మేము బస్సు ఎక్కంగానే ఇక స్టార్ట్ అయింది ఇక వర్షం అనేది బాగా. సో ఇక్కడ ఒక సాంగ్ అనేది వేసారనమాట, చాలా బాగుంది. నాకు చాలా ఫేవరెట్ అయిన సాంగ్, మీరు కూడా వినొచ్చు.
అట్ లాస్ట్ అయితే ఒక బస్ అయితే ఎక్కేసాము. అక్కడ తిరుచి నుంచి పుదుకోటె అని 2 hours జర్నీ ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి పుదుకోటె రాగానే మమ్మీ వచ్చేసింది అనమాట. అన్ఎక్స్పెక్టెడ్ మమ్మీ ఉండే అక్కడ. సో మమ్మీని మీట్ చేశాక ఇక అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక బస్ ఎక్కామన్నమాట. ఇది మాది మమ్మీ వాళ్ళ ఊరు. ఇది మా మమ్మీ పుట్టిన ఊరు అనమాట. అరింబలం అంటారు. సో అక్కడ నుంచి మమ్మీ అయితే సగంలోకి వెళ్ళి దిగిపోయారు. ఆటో ఎక్కాక మమ్మీ దిగిపోయారు. అంటే మమ్మీ వాళ్ళది వేరే ఊరు అన్నమాట, పక్క ఊరే. సో మమ్మీ మాతో ఆటోలో ట్రావెల్ చేశాక సగంలో నుంచి వాళ్ళ ఊర్లో డ్రాప్ చేసేసామన్నమాట. అక్కడ వెళ్ళాక ఇక మేము నెక్స్ట్ ఇక మా ఇంటికి బయలుదేరాము. సో వెళ్ళే దారిలో అయితే అటు సైడ్ చాలా పొలమే ఉండే ఎక్కువ. సో ఆ ఫ్రెష్ ఎయిర్ అనేది చాలా బాగుండే మాకు. ఇది మా ఇంటి ఎంట్రన్స్ అనమాట. సో యాక్చువల్లీ ఫస్ట్ ఇవన్నీ కట్టకుండా ఉండే, అప్పుడు నేను చాలా ఫొటోస్ అనేది తీశాను. కానీ ఇప్పుడైతే ఫుల్గా అంటే లోపల ఎంట్రీ కాకుండా జస్ట్ గేట్ ఒకటి పెద్ద గేట్ అనేది వేసారనమాట. సో దానివల్ల ఇప్పుడైతే మేము ఫొటోస్ ఎక్కువ తీసుకోలేము. అట్ లాస్ట్ టర్నింగ్కి అయితే వచ్చేసాము, మా ఇంటి టర్నింగ్ సైడ్. సో ఇదేనండి మా ఇల్లు. దానికి కొంచెం ముందుకు వెళ్ళిపోయారు ఆటో అంకుల్ యాక్చువల్లీ. సో మేమైతే దిగిపోయాము. యాక్చువల్లీ వాళ్ళ నాన్నమ్మ ఇంకా తాతయ్య రియాక్షన్ అనేది నేను చూపించలేదు, ఎందుకంటే మర్చిపోయాను నేను వీడియో తీయడానికి. మళ్ళీ ఫ్రెష్ ఫ్లవర్స్ సన్నజాజులు అనేది నా ఫేవరెట్ అని మా మమ్మీ కొనిచ్చారనమాట. చాలా తక్కువ. ఇంకొకటి ప్లస్ తమిళనాడులో పువ్వులు అనేది ప్రతి ఒక్క అమ్మాయి కంపల్సరీగా పెట్టుకొని వెళ్తారు. ఈవెన్ స్కూల్ అయినా సరే, కాలేజెస్ అయినా సరే, ఎక్కడైనా సరే. సో ఈ ఫ్రెష్ ఫ్లవర్స్ అనేది నేను చాలాసేపు కట్టాను, కానీ చాలా. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇది మా ఇల్లు, చాలా పెద్ద వాకిలి. సో నేనైతే ముగ్గేసి అరౌండ్ 5:30కి వెళ్ళేసాను, కంప్లీట్ చేశాను అనమాట 7 లోపు. సో మా పాప చిన్ననాటి సైకిల్ అనమాట. సో అది తొక్కుతుంది. షీ వాజ్ వెరీ హ్యాపీ. సో ఇదండి మా ఊరి ట్రిప్ ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై. సో ఎలా ఉందో చెప్పండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.